ముందుగా అందరూ కూడా సప్పట్లు కొట్టండి. సప్పట్లు దేనికి, ఎందుకు కొట్టాలంటారా చెప్తా. రుకో జరా సబర్ కరో. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారి అదే మొట్టమొదటిసారి ఒక వీడియోకి, ఒక ఎపిసోడ్ రివ్యూకి నియర్ బై 30,000 వ్యూస్ వచ్చినాయి. చూడంగానే నాకు చాలా ఆనందం అనిపించింది. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడు రేపినప్పుడు తండ్రికి, చేసిన వీడియోకి వ్యూస్ వచ్చినప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్కి ఎంత ఆనందం ఇస్తుందో మీకు తెలుసా. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పోతలేదు మధ్యలో ఎంత డ్రాప్ అయిందంటే ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో 8,000 7,000 వ్యూస్ వచ్చినాయి. 10,000 రాత్రంతా కష్టపడుతుంటే వాడు 11:30కి 12కి ఎపిసోడ్ పెడతాడు. మనం చూసేసరికి 2 అవుతుంది. మొత్తం చూసి రాసుకునేసరికి 2 నుంచి 3 దాకా 4 దాకా ఎంత కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా ఉంటే వ్యూస్ పోతలేవు అంటే రక్త కన్నీరే, ఏడుపు వచ్చింది. చేయాలన్నా వద్దా అన్నంత ఫీలింగ్ వచ్చింది. కానీ మనం తెలుసు కదా, మనం పట్టుకుంటే ఇడమని చెప్పి పట్టుదలతో చేస్తే అట్లా మనం మొదలు పెట్టమంటే ఎండ్ అయ్యేదాకా ఇడిచిపెట్టామని తెలుసు కదా. ఆ కసితోటే చేస్తానా. బాధ అనిపించేది నిన్నటి ఎపిసోడ్ వ్యూస్ చూసిన తర్వాత. అమ్మయ్య. కానీ ఇవాళ ఎపిసోడ్ చూస్తేనే ఏం లేదు చెప్పడానికి, కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అబ్బా మీరు గమనించారా? ఒక గమ్మత్ విషయం చెప్తా చూడురి. యోగా అనేది పోజులు పెట్టేది, అంటే డిఫరెంట్ కపుల్ యోగా పోజులు పెట్టేది ఒక టాస్క్ పెట్టారు. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళ కోసం ఒక రిఫరెన్స్ కింద ఇక్కడ ఒక ఫోటో పెడతాయి. ఇట్లాంటివన్నీ పోజులు పెట్టాలని పెట్టారు అన్నట్టు. కొంచెం టఫెస్ట్ యోగా ముద్రలు అంటారు వీటిని, పోజెస్ పెట్టించే ప్రయత్నం చేశారు. దీనికోసం యోగా జడ్జెస్ వచ్చారు, అంటే ఒరిజినల్గా యోగా మాస్టర్లు వచ్చారు. వాళ్ళు వచ్చి ఫస్ట్ ఏదో రిలాక్సేషన్ కోసం కొద్దిసేపు యోగా స్ట్రెచెస్ అవి చేయించి ఆ తర్వాత ఈ పోజులు పెట్టాలని మీరు టాస్క్ పెట్టారు. ఇందులో అందరికంటే ఎవరు బెటర్గా పోజులు పెడతారు, ఎవరు పర్ఫెక్ట్గా 10 లెక్క పెట్టేదాకా ఉంటారు, కౌంటింగ్ వరకు ఉంటారు అండ్ పర్ఫెక్ట్ పోజ్ పెడతారు అన్నట్టుగా జడ్జెస్ చూసి వాళ్ళు మార్కులు ఇచ్చారు అన్నట్టు. సో ఇందులో ఇది స్టార్ట్ అయ్యే ముందు అభిమానిగా ఆమీర్, వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా, ఆమీర్ అంటాడు అన్నట్టు, ఇది అనగానే యోగా ఈ పోజులు అంటేనే చాలా టఫ్, అసలు నేను వాటికి చాలా దూరం, అంటే ఈయన అసలు చాలా దూరం వాటికి, అసలు ఈయనకేం తెలియదు, ఇట్లాంటి ఏం రాదు, ఎంత టఫ్, అసలు మనం ఏం చేయకపోతే ఎట్లా అన్నట్టుగా ఒక ఇంటర్వ్యూ బైట్స్ చూపిస్తారు, అట్లా చూపించారు. నేను చూస్తున్నప్పుడు నేను నవ్వుకుంటున్నా. ఆహా అబ్బబ్బబ్బబ్బా, ఇంత ఏం నటనకు నవత నీ చరిత అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకు తెలుసా, దే బోత్ ఆర్ వెరీ వెల్ ఫిట్నెస్ కోచెస్ ఆర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ అన్ని రకాలుగా వాళ్ళకి యోగా, ఏరియల్ యోగా, వాళ్ళు మొత్తం అన్ని రకాల ఫిట్నెస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అభిమానిక యాదవ్ అండ్ ఆమీర్ అని కొడితే వాళ్ళ ఫిట్నెస్ వీడియోస్, వాళ్ళ డాన్స్ వీడియోస్ అవే వస్తాయి. కంప్లీట్గా వాళ్ళ ఫిట్నెస్ వీడియోసే వస్తాయి ఎక్కువ శాతం. అభిమానిక గారు వాళ్ళ కొడుకుతో చేసినాయి కానీ, ఆమీర్తో చేసినాయి, లేదంటే ముగ్గురు కలిసి చేసిన ఫిట్నెస్ వీడియోలో వస్తాయి. ఫుల్ స్ట్రెచెస్ ఇష్టం ఉన్నట్టుగా మొత్తం ఇట్లా బాడీని మొత్తం మడతపెట్టి ఇట్లా లోపల సంచిలో పెట్టుకునేటట్టుగా చేస్తారు వీళ్ళు, తెలుసా. అసలు ఆ టాస్క్ స్టార్ట్ కాగానే అనుకున్నా, ఓహో వీళ్ళ కోసం డిజైన్ చేసిన టాస్క్, వీళ్ళని ఎలివేట్ చేయాలి, రాగానే పంపించేస్తే ఒకవేళ ఏదో టాస్క్లు పెట్టి వాళ్ళకి వర్కౌట్ కాకుండా వెళ్ళిపోవడం కంటే వాళ్ళకి సంబంధించిన టాస్క్లు పెట్టాలి అనుకోవడం, ఆ తప్పుల్ని చూస్ చేసుకుంటే నాకు అనుకున్నా, ఓహో ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కావచ్చు అని. అండ్ టాస్క్లో బాగా డిఫరెంట్గా డిజైన్ చేస్తారు, భలే అనిపించింది. యోగా పోజెస్ అనే టాస్క్ కావచ్చు, కపుల్ యోగా పోజులు అని కానీ, పేరెంటింగ్ అనే దాని మీద మనకు బిగ్ బాస్లో ఎట్లాంటి టాస్క్ ఉంటుంది అట్లాంటివి పెట్టడం కానీ కొంచెం డిఫరెంట్ వేలో పోతున్నట్టుగా మంచిగా అనిపిస్తుంది. సో ఈ టాస్క్లో వాళ్ళు బ్లఫ్ చేద్దాం ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు చాలా ఫిట్నెస్ ఫ్రీక్స్. ఈ టాస్క్లో 100 అవుట్ ఆఫ్ 100 వచ్చింది వాళ్ళకి. ఈవెన్ వాళ్ళ వచ్చిన జడ్జెస్ కూడా వీళ్ళిద్దరు పరిచయమే ఉంటుంది. అంత వాళ్ళ పనే అది, ఫ్యాషను ఫిట్నెస్ అవే వాళ్ళ పనులు. సర్లే అట్లా ఫేకిర్ అన్నట్టు, ఫేకిర్ కానీ దొరికిరు. అంటే మనకు దొరుకుతారు కానీ నార్మల్గా టీవీలో చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు కదా. అయ్యో పాపం ఆయన చూస్తే ఆయన చాలా సాఫ్ట్గా కనబడతాడు, ఆయన ఫిట్నెస్ ఫ్రీకో కాదో తెలియదు, ఆయనకి అవన్నీ ఏమవుతాయో ఆయనకి రావంటాడు. కానీ భలే చేసిండ్రబ్బా, చాలా మంచిగా చేసిరబ్బా సపాట్లు అని అనుకుంటారు కదా. కానీ దే బోత్ ఆర్ ఇంటూ ఇట్, అది బాగా చేసిర్లే. ఇదొకటి నాకు బాగా మెచ్చుకోవాలనిపించిన కపుల్ ఎవరు తెలుసా యోగా పోజెస్ దానిలో, ప్రియాంక అండ్ శివ్. ఆ కాలు పెట్టుకుని ఆడుతుండయ్యా ఆయన, హ్యాట్స్ ఆఫ్ అసలు ఆ డెడికేషన్ కానీ. అండ్ ప్రియాంకని మెచ్చుకోవాలి, ఆయన శివ్ బాడీ కంప్లీట్గా అందరూ ఇప్పుడు అమ్మాయిలు మోస్తారు, కానీ ప్రియాంక చాలాసార్లు మీరు గమనిస్తే శివ్ని మోస్తుంది, శివుని లేపుతుంది, ఎత్తుకుంటుంది, మీద కూర్చుని పెట్టుకుంటుంది, అన్నీ చేయగలుగుతుంది. అండ్ పాప ఆయన కాలు బాగాలేనందుకు తనని మోస్తూ చేసింది కదా, చాలా టఫెస్ట్ అయినా కానీ చేసింది, మంచి పర్లేదు. అంటే లిస్ట్ స్కోర్ వచ్చినా కానీ కష్టపడ్డారు వాళ్ళు, చాలా కష్టపడ్డారు అనేది ఒక క్లారిటీ అయితే మనకు కనబడుతుంది కళ్ళల్లో. వెరీ నైస్.
వెరీ నైస్. ఈ ఇంజురీ వల్ల ఈ ఆవేశపరుడు, ఆవేశం స్టార్ శివ్ వల్ల వాళ్ళకి వచ్చే స్కోర్లు కూడా బీగేటట్టుగా చేసుకుంటారు. బాగా ఆవేశం అబ్బా, అగ్రెసివ్ అయిపోతాడు గేమ్ అనగానే. ఆలోచన ముఖ్యం అనేది విడిచిపెట్టి ఆవేశం ఎంచుకున్నదే స్మార్టర్ దానిలో ఆవేశం స్టార్ లెక్క చేసి పాయింట్స్ పోగొట్టుకున్నట్టుగా అయిపోయింది. 9,000 పైసలు ఇస్తే అంటే 8,000-9,000 రూపాయలు వాళ్ళు ఇస్తే 4,000 లెక్క చూపిస్తారా ఆవేశంలో లెక్క పెట్టి. సరే మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత ఈ పేరెంటింగ్ టాస్క్ అని చెప్పిన అదొకటి జరిగింది. యాజ్ యూజువల్గా నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఇటు భానుజాను వాళ్ళు హచ్చని తుమ్మినా కానీ అది తుమ్మిరు చూసినావా? తుమ్మిరు ఎట్ట తుమ్మిరు చూడు. ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ 1-2 సార్లు జరిగినాయి. అండ్ ఈరోజు నటరాజ్ మాస్టర్ పాప గురించి ఎమోషనల్ అయిన విషయం కానీ, ఇక్కడికి వస్తున్నప్పుడు పాప నేను కూడా వస్తానా అంటే లేదురా అక్కడ పిల్లలు అలో చేయట్లేదు, నేను పోయి కప్పు పట్టుకొని వస్తానన్నా అని అంటే అని చెప్పి వచ్చినా అని బాధపడుతుండు. అంటే గేమ్ డ్రాప్ అయిపోయేసరికి బాధ అనిపించింది నాకు అని అంటాడు కదా. అఫ్ కోర్స్ బాధ ఉంటుంది. ఇట్లా పిల్లలకి ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి రావాల్సిందే కాబట్టి వచ్చిన తర్వాత అవన్నీ అనుకున్నప్పుడు బాధ అవుతుంది. కానీ అవతలని పాయింట్అవుట్ చేసి నాకు సర్వాంతర్యామిని, నాకు అన్నీ తెలుసు, నేనే మొత్తం, నేనే మన్ను, నేనే స్వర్గం, నేనే భూమి, అన్ని ప్రపంచం అన్నట్టుగా నాలోనే సృష్టి ఉంది, నేనే నడిపిస్తుందా సృష్టి అన్నట్టు ఈ బిల్డప్లే మంచిగా అనిపించాయి. సరే ఓకే మాట్లాడుకుందాం ప్రతి పాయింట్ డీటెయిల్గా. ముందుగా మనకి ప్రియాంక జైన్ అండ్ శివ్ వాళ్ళిద్దరూ, ప్రియాంక అండ్ శివ్ తిట్టుకుంటారు. బేసిక్ ఏంటంటే ప్రియాంక మస్తు సీరియస్ అవుతుంది. ఎందుకు ఆ ఆవేశం, ఎందుకు అదంతా అంటే సారీ అసలు ఎక్స్ట్రీమ్లీ సారీ నా వల్లనే పోయింది అన్నట్టుగా అంటాడు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా ఆయన్నే నోట్స్ కౌంట్ చేసిండు, ఈమె కాయిన్స్ కౌంట్ చేసింది. నోట్స్ కౌంట్ చేయడంలో మిస్టేక్ చేసిండు. ఆ మిస్టేక్ వల్ల కంప్లీట్గా ఏంటంటే 8,000 పైసలు రావాల్సింది 8 అంటే 9,000 దాకా, నియర్ బై 9,000 రూపాయలు రావాల్సింది సగం వచ్చింది. సగం అంత తప్పు చేస్తావా నువ్వు అని చెప్పి కోపం వస్తుంది ఎవరికైనా. అరే ఒక 400-500 డిఫరెన్షియేషన్ వచ్చింది, సరే ఒక 1,000 రూపాయలు డిఫరెన్షియేషన్ వచ్చిందంటే ఓకే. సగానికి సగం అమౌంట్ డిఫరెన్షియేషన్ వచ్చిందంటే ఇంకా నువ్వు ఏం లెక్క పెట్టినట్టు, నిన్ను నమ్మి లెక్క పెట్టమంటే నువ్వు ఏం లెక్క పెట్టినట్టు, అవునా కదా? ఇక కాయిన్స్ కూడా ఎందుకు పోయినాయి, నీ వల్లనే పోయినాయి. కాయిన్స్ అటు సైడ్కి ఇరుక్కున్నాయి, తీవంటే అది మనకి కాదు వదిలేయను, పక్క బాక్సులు ఉన్నాయి కాయిన్స్, మనకి కాదు వదిలేను, నీ వల్లనే పోయినాయి అవి కూడా అని చెప్పి సీరియస్ అయింది. సీరియస్ అవుతుంటే ఇక్కడ వీళ్ళు అరుచుకుంటుంటే బయట అందరికి వినబడుతుంది. ఆ చేయబోయి మెల్లగా చెవి తింటుంది. ఇవే కావాలి మనకు పక్కింటి ముచ్చట్లు. ఇంకా ఇంకెవరు వచ్చి వింటారు. ఆ తర్వాత ఇదే టాపిక్ మీదకి వెళ్ళి అక్కడ నటరాజ్ మాస్టర్, నీతు, అంజలి, పవన్ వీళ్ళంతా డిస్కషన్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ప్రియాంక ఇంకేం చెప్తుందంటే, అంటే శివ అంటాడు పరిగెత్తేసరికి కాలు నొప్పి లేచింది, బాగా పెయిన్ వచ్చింది, అంత అగ్రెసివ్ అయిపోయినా నేను ఇంకా అన్నట్టు చెప్తే, ఎవడు పరిగెత్తమని నిన్ను ఎన్నిసార్లు చెప్పాను, దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఎనఫ్ ఆఫ్ యువర్ టార్చర్. గట్టిగా అరిచిందయ్యా, కాలు జాగ్రత్తగా చూసుకో, నువ్వు నాకు అవసరం, ఎన్నిసార్లు చెప్పాను, ఐ విల్ రన్ టేక్, నేను ఆడతాను, నేను తీసుకుంటాను, కీ ఇవ్వు అంటే ఇవ్వవు నువ్వు, ఎన్నిసార్లు చెప్పాను, యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. స్లో అని చెప్పినా వినవు నువ్వు, కరెక్టే కదా. ఇప్పుడు షో చచ్చిపోయినా చచ్చిపోయినా సరే ఆడతా, ఇవన్నీ హెచ్చుల డైలాగ్ వద్దని అనిల్ రావిపూడి గారు చాలాసార్లు చెప్పారు. సో కాలు ముఖ్యం. ఇప్పుడు చూడు ఈ కాలు వల్ల ఆడలేకపోతున్నా, యోగా చేయలేకపోయారు, ఆ పేరెంటింగ్ దగ్గర ఇబ్బంది అయింది, అన్ని రకాలుగా ఇబ్బంది అయిందా, ఎంత ప్రాబ్లం. షో ఇంపార్టెంట్ అంటే కాలు ఎంత ఇంపార్టెంట్, ఆయన కాలు కంటే ఎక్కువ షో. నా మాట వింటే వి విల్ విన్, నీ మాట వింటే వి విల్ నాట్ విన్ దిస్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. వాళ్ళు అనిపించింది గీత అవుతుంది అంటే. కానీ ఇక్కడనే కొంతమంది అడుగుతారు, ఇప్పుడు నిన్న నూకరాజు ఆసియా అని అరిస్తేనేమో నీకు తప్పు అయిపోయింది, సాడిస్టు నూక రాజా నరక రాజా అంటావు, ఇక్కడ ప్రియాంక అరుస్తేనేమో అబ్బా సూపర్, అబ్బా నైస్ అని ఎట్టంటున్నాను అని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది కదా. మాట్లాడదాం. అక్కడ ఆసియా తప్పలేదు, నూకరాజు అరిచిండు. అక్కడ ఆసియా సైడ్ అసలు తన ఎమోషనల్ పాయింట్ను కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా సాడిస్ట్ లాగా కొంచెం అరిచిన విధానం అది కరెక్ట్ కాదు. ఇష్టం ఉన్నట్టుగా అరిచిన విధానం కరెక్ట్ కాదు. అక్కడ ఆమె మళ్ళీ వచ్చి సారీ చెప్తుంటే, మళ్ళీ వచ్చి ఏడుస్తుంటే, మళ్ళీ వచ్చి బాధపడుతుంటే, మళ్ళీ వచ్చి నవ్వుతూ సారీ చెప్పినా కానీ రివర్స్గా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నువ్వే దద్దివి, నీకు బ్రెయిన్ లేదు, నీ క్లారిటీ లేదని చెప్పడం అనేది మూర్ఖత్వం కింద భావిస్తాను. ఇక్కడ ప్రియాంక అతని బాగు కోరుతూ, అతనికి ఆల్ ఇంపార్టెంట్ అనే పాయింట్ మీదకి వెళ్ళి నువ్వు ఉండు అని చెప్పినా కూడా వింటలేడు అనే పాయింట్ మీద అతనికి గదమాయిస్తుంది, గట్టిగా చెప్తుంది, తన బాగు కోరుకుంటూ చెప్తుంది, తనని తగ్గిస్తలేదు, తన మంచి కోసం అని చెప్పి చెప్తుంది, అండ్ పర్సనల్ స్పేస్లో చెప్తుంది. ఇవన్నీ కూడా మంచి. రెండోది, అండ్ ఇక్కడ శివ్ మిస్టేక్ ఉంది. శివ్ అగ్రెసివ్ అవ్వడం, శివ్ ఆవేశపడడం, ఆవేశం స్టార్ అవ్వడం, ఇవన్నింటి వల్ల స్కోర్ పోయింది. కాబట్టి తన మిస్టేక్లు తనకు చెప్తుంది. ఇవన్నీ కూడా తన సైడ్ ఉన్న తప్పులు
ఒప్పు చేసుకోవడానికి తను రైట్గా మారడానికి చెప్తుంది. ఇక్కడ ఆసియా రైట్గా మారడానికి, బ్రైట్గా తన ఫ్యూచర్ ఎలగడానికి ఏం చెప్పట్లేదు నూకరాజు. కాబట్టి ఇది 19-20 పరకే ఏదో ఉంటుంది చూడు హిందీలో, 19-20 పరకేకే 19-20 చాలా పరకు ఉందన్నాడు దానికి దీనికి. అది రైట్. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, వీళ్ళిద్దరు అంజలి పవన్ వాళ్ళతో మాట్లాడతారండి. అరుస్తున్నాడు, బాగా అరుస్తున్నాడు, బిహేవియర్ అస్సలు బాలే అని చెప్పి నటరాజ్ మాస్టర్ ఒక స్టేట్మెంట్ పాసింగ్ ఆన్ శివ్. బిహేవియర్ అసలు బాగా, వాళ్ళిద్దరు బిహేవియర్ బాగానే ఉంది వాళ్ళిద్దరు, అంతే. కానీ ఈయన గేమ్ అనగానే ఆవేశం స్టార్ అవుతాడు, దానివల్ల అనర్థాలు జరుగుతున్నాయి, అది కంట్రోల్ చేయడానికి ఆమె బాధ. మనం బాగా తప్పు చేస్తే పనుల మీద కూడా మనం అంత అరుస్తున్నాడు ప్రియాంక మీద అని నటరాజ్ మాస్టర్ ప్రియాంక శివ్ వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తా అంటే నాకు అనిపించింది, అక్కడ అరుస్తున్నది ప్రియాంక, భరిస్తున్నది శివ్. ఇక్కడ ఈయన అంటే బయటనేమో శివ్ అరిచింది అన్నట్టు గేమ్లో ఫాస్ట్ ఫా అంటాడు కదా, దాని మీదకి వెళ్ళి చెప్తాను అన్నట్టు. పనుల మీద కూడా అంత గట్టిగా అరుస్తాడు శివ్ అన్నట్టుగా చెప్తాడు. నెక్స్ట్ భానుజాన్ వాళ్ళు, నీ హడావిడి వల్ల మొత్తం పోయింది. అక్కడ కూడా సేమ్ హడావిడి అనే పాయింటే, హడావిడి అనేది తగ్గించుకోమని మానేసేయండి, నీ ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి ప్రియాంక చెప్పింది. ఇక్కడ కూడా సేమ్, నువ్వు హడావిడి చేయడం వల్ల మనకి 900 తప్పు వచ్చింది, కొంచెం నియర్ బై అన్న ఉండేటోళ్ళం మనం, అట్లా లేకుండా పోయింది అని చెప్పి నేను 20 పాయింట్లు పోయినాయి, రేపు మళ్ళీ ఎంత అయినా కానీ 20 తక్కువ అయిపోతాయి పాయింట్స్ అన్నట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. అంతే, ఓడిపోయిన తర్వాత అంటే తక్కువ స్కోర్ వస్తే, వీళ్ళకేం తక్కువ ఏం రాలేదులే, మంచి స్కోర్ వచ్చింది. కానీ ఉంటుంది కదా 98 మార్కులు వచ్చినా కానీ 100 మార్కులు రావాలని కోరుకునే టాపర్ స్టూడెంట్ లెక్క డిస్కషన్ చేస్తారు. సోనియా సిద్ధు వాళ్ళు ఆ గోల్డ్ ఎత్తుకొని, అంటే గోల్డ్ నేనటి ఉన్నాయి కదా ఆ బ్రిక్స్, అవి ఎత్తుకొస్తుంటే బాగుండేది ఇద్దరం కూడా. అయినా సిద్ధు నువ్వు 40-50 కిలోలు మోస్తావు కదా, మోస్తాడు 40-50 కిలోలు, అంటే పట్టుకునే విధానం కూడా ఉంటుంది కదా, ఏది ఎట్లా పట్టుకుంటుందో అనే దాన్ని బట్టి మోయడం అనేది వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఒకటి తెస్తే బాగుండు ముందుకు ఉండేటోళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. ఆ తర్వాత అలా స్కోర్లు 5 ఉన్నాయి కదా, నూకరాజు ఆసియా అండ్ అంజలి పవన్ వాళ్ళకి 100 వచ్చినాయి. కళ్యాణ్ వసంతి వాళ్ళకి, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి 90 స్కోర్ ఉంది. బ్రిటో సంజయ్ వాళ్ళకి 80, భానుజాను వాళ్ళకి 80, సోనియా సిద్ధు వాళ్ళకి 70 అండ్ అభిమానిక అమీర్ వాళ్ళకి 60 అండ్ శివ ప్రియాంక వాళ్ళకి 60 తక్కువ స్కోర్లో ఉన్నారు. శివ వాళ్ళు ఇంకా తక్కువనే ఉన్నారు, ఇవాళ కూడా తక్కువ స్కోర్ వచ్చింది. ఆ తర్వాత అభిమానిక యాదవ్ అంజలి వాళ్ళతో మాట్లాడుతుంది, మేము ఇలా వచ్చి అలా వెళ్ళిపోకపోతే చాలు, వీ వాంట్ టు గివ్ అవర్ బెస్ట్. చెప్పలేము ఏమైనా జరగచ్చు అంటాడు ఆయన. ఐ థింక్ అయ్యేదేదో అవుతుంది అంటాడు. అంటే ఇట్లా రామ మెరుపుతి గానంగానే వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంటే బాగుంటుంది కదా 1 వీక్ అన్నట్టుగా అభిమానిక గారి ఫీలింగ్ అన్నట్టు. సోనియా అండ్ సిద్ధు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంజలి ఎవరితో, అభిమానిక అదేదో చిన్న ఇష్యూ, అంటే కాలికి ఏదో దెబ్బ తగిలింది అబ్బాయికి, తగిలితే ఏదో ఏమంటే రాజుగారి దృష్టి ఎక్కడుందో అని చెప్పి సోనియా అనడము, వేరే ఆడపిల్లని చూసి నడుస్తుంటే ఇలాగే అవుతుందని చెప్పి ఏదో ఫన్ అట్లా. ఆ టేబుల్ ఏదో నొప్పి అవుతుందట చూడు, అంటే అయిపోయింది కదా షో, ఓకే. మనకు బిగ్ బాస్లో అయితే చెప్పేటోళ్ళం, ఆ టేబుల్కి ఏదో తగులుతుందట చూడరా అంటే తెల్లారికి ఏదన్నా ఒకటి జరిగేది. నటరాజ్ మాస్టర్ నీతు 5 నిమిషాలు బేబీని చూపిస్తే బాగుండని వాళ్ళు పాపను గుర్తు చేసుకుంటున్నారు. బాధ ఉంటుంది అబ్బా. ఇప్పుడు నేనున్నా అనుకో, నేనే బిగ్ బాస్కి పోయినా అనుకో, ఒకవేళ నేను బిగ్ బాస్కి పోయినా అనుకో, మా చిన్నోడు చేసే నేను ఎప్పుడు 24 hours వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంటాను. ఎందుకంటే ఈవెంట్ ఉంటే ఈవెంట్కి పోయేస్తా, లేదంటే యూట్యూబ్ చేసుకుంటూ ఉంటా. మ్యాక్సిమం ఇంట్లోకి వెళ్ళి వర్క్ చేసినట్టు ఉంటుంది. అసలు ఏంది నాకు 24/7 నేను వాళ్ళకి అవైలబుల్గా ఉంటా. అసలు నేను కనుక లేకపోతే వాళ్ళకి చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చిన్నోడు కానీ చిన్నది కానీ చేసే అల్లరి, అది రోజు వాళ్ళకి ఏదో నేర్పిస్తుడు, అల్లరి ముచ్చట లొల్లి పంచాయతీ ఏడుచుళ్ళు కొట్లాటలు, వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటారు కదా పిల్లలిద్దరు. ఇవన్నీ లేకపోతే ఇట్లా మైండ్ తిరుగుతూ ఉంటుంది ఇట్లా చుట్టూ కదా. 1 సెకండ్ గొంతులో కిచకిచ్ ఆగండి, ఒక రకమైన నిజమైన హాల్యూసినేషన్ ఉంటుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది చుట్టూ. అమ్మ పిల్లలు అనే ఫీలింగ్ ఉంటుంది. అదే బాధలో ఉన్నారు పాపం. ఇక తల్లికి అయితే ఇంకా 24/7 కదా తల్లికి. అందుకే బేబీని ఒకసారి చూపిస్తే బాగుండు అన్నట్టుగా. అంటే ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయిందబ్బా. ఇట్లా అతనికి అయితే లేదు ఇక అట్లా దుడుచుకుంటుంటే నాకు బాగా అనిపించింది అబ్బా. నాకు నిజంగా నాకు ఒక్కసారి ఏంటంటే చిన్నోడు పుట్టినప్పుడు ఆ చిన్నది ఎంత ఎమోషనల్ అయిందంటే నాకు పానమంతా నీళ్ళైపోయింది. దాని గురించి ఆలోచన ఏమైందో అది ఎట్లుందో అని. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా బాధ ఉంటుంది. పెద్దోళ్ళు అయిన తర్వాత వేరు, వాళ్ళ హాస్టల్లో ఉంటారు, బయట ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అది వేరు. కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పంచప్రాణాలు వాళ్ళు మనతోటే పెట్టుకొని ఉంటారు, మనం వాళ్ళ మీద పెట్టుకొని ఉంటాం కాబట్టి బాగా ఎమోషనల్ అనిపిస్తుంది. ఆయన ఎడుతుంటే నాకు ఎమోషనల్ అనిపించింది బాగా. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఆమీర్ తన టాలెంట్, వాళ్ళిద్దరు మంచి డాన్స్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే వాళ్ళది ఒకటి ఉందబ్బా, లాల్ ఇష్క్ అని చెప్పి ఒకటి వీడియో ఉంది చూడురి.
లైక్ దట్ ఎట్లా నీవే అనే సాంగ్లో డ్యాన్స్ ఉంటుంది, ఆ టైప్లో ఏమంటారు కాంటెంపరీ అంటారు దీన్ని, ఏమో అంటారా బై ఫ్యామ్ని, ఆ ఫామ్లో డ్యాన్స్ చేస్తారు అన్నట్టు వాళ్ళు డిఫరెంట్గా. సో ఆ డ్యాన్స్ చేసే టాలెంట్ ఉంది, ఈయనకి పాటలు పాడే టాలెంట్ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా బాగా పాడిండు పాటలు, వాయిస్ బాగుంది, వాయిస్ కల్చర్ బాగుంది, సంగీతం వచ్చారాదో తెలియదు కానీ మంచి పాడిండు. ఏంటంటే నువ్వు ఉల్టే కదా, ఓకే నువ్వు ఉల్టే నా జతగా ఆ పాట పాడిండు. ప్రేమించే ప్రేమవా ఊహించే అయ్యాట్రా, ఓకే 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 మేము కూడా సింగర్స్ ఏనండి, మావి కూడా ఉన్నాయి యూట్యూబ్లో పాటలు ఆటో ట్యూనింగ్లా. ఒక దిక్కు ఆమీర్ అద్భుతంగా పాటలు పాడతా అంటే, ఇంకో దిక్కు నటరాజ్ మాస్టర్ బాగా ఎమోషనల్ ఫీల్ అవుతాడు, పవన్ వచ్చి ఓదార్చిన అన్నట్టు. ఇక ఏ చేసిన పిల్లల కోసమే కదా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కోసమే కదా ఇక్కడికి వచ్చింది, మనం ఏదైనా సాధించడం కానీ వాళ్ళ కోసమే కదా అని చెప్తుంటే, సాధించాలనే వచ్చినాము కానీ ప్రతి తండ్రి పిల్లలకి హీరో లెక్క, కానీ మధ్యలో నా గేమ్ డ్రాప్ అయిపోయింది కదా అది బాధపడతాను అన్నట్టు. గేమ్ డ్రాప్ అయిపోయిండు కరెక్టే, కానీ ఇట్లా స్ట్రెస్ అయిపోయి అవతల వాళ్ళని బ్లేమ్ చేసినట్టుగా మాట్లాడితే కూడా, అంటే మనం ఓడిపోవడానికి కారణం మనం కాదు పక్కింటోడు అంటే అది బాగుండదు అన్న ఫీలింగ్ అన్నట్టు. సరే అయిపోయిన తర్వాత ఇక లవ్ గురు వచ్చి మీ కెమిస్ట్రీని, మీ ఆట తీరుని, మీ ప్రవర్తనని ఒక్కోసారి మీరే కాదు బయట వాళ్ళు కూడా జడ్జి చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీకు జడ్జి చేసి స్టార్స్ ఇవ్వబోతున్నారు. అభిమానిక ఆమీర్, మీరిద్దరూ మీకు ఆల్రెడీ ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యతని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది చెప్పగానే ఇక అక్కడ ట్రేలో ఉన్న 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 స్టార్ ఇచ్చేసేయాలని చెప్తే ఇచ్చారు. ఫస్ట్ ఏమో జానుబానుకి ఇచ్చారు, వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు. జానుబాను రాగానే వాళ్ళు వెల్కమింగ్ మంచిగా ఉన్నది అండ్ గోల్డెన్ కపుల్ అయ్యారు అండ్ వెరీ నైస్, మంచిగా అనిపించింది, మమ్మల్ని కూడా రిసీవ్ బాగా చేసుకున్నారు ఒకటి. రెండోది వచ్చేసి ప్రియాంక జైన్ శివు, వాళ్ళిద్దరి మధ్యలో కేరింగ్, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకునే విధానము అండ్ మాతో ఉండే విధానం, కానీ గేమ్స్లో ఉన్నప్పుడు అంటే కొంచెం అగ్రెసివ్ అది అయితేనే ఉంటాడు ఓకే, కానీ మిగతా అన్నింటిలో ఒకరినొకరు చూసుకునే విధానం చాలా బాగుంది అని చెప్పి రెండు. అండ్ థర్డ్ వచ్చేసి బ్రిట్టో అండ్ సంధ్య, స్వీట్ పర్సన్ బ్రిట్టో, చాలా స్వీట్ పర్సన్, ఎస్ 200%. ఎవరైనా అక్కడక్కడ మిగిలేసిన అంటే వదిలేసిన మర్చిపోయిన గ్లాసులు గిన్నెలు కూడా ఆయన అడుగుతున్నాడు బ్రిట్టో బై. నాకైతే ఇమ్మీడియట్గా బ్రిట్టోని కలిసి ఒక సెకండ్ ఇచ్చి మామ అంటే మనం ఫ్రెండ్స్ అవుదామా అన్న ఫీలింగ్, ఆ టైప్లో ఏదో నువ్వు రాదు కదా పోయి ఇచ్చింది చూడు, ఆ టైప్లో ఎంత మంచివాడు అబ్బా, ఎంత మంచివాడు అన్న ఫీలింగ్ అవుతుంది తెలుసా, చాలా నైస్గా. ఇది చాలామంది అంటే వద్దులే ఒక టాపిక్ మాట్లాడదాం అనుకున్నా, అన్నిట్లల్లో మంచోళ్ళు ఉంటారు, అన్నిట్లల్లో చెడ్డోళ్ళు ఉంటారు. దాన్ని దీన్ని చూసో వాడు చెడ్డోడు అని ముద్ర వేయడం కరెక్ట్ కాదు, అంతే రైట్. చలో వద్దు మాట్లాడితే వద్దురా సీనా, మాట్లాడితే అది మంచిగాని జనాలు ఎక్కించుకోరు, ఎందుకంటే అందరూ ఆల్రెడీ ఎక్కి ఉన్నారు లోపల చుమ్మని. సరే రైట్. బ్రిట్టో సంధ్య స్వీట్ పర్సన్, బ్రిట్టో చాలా మంచోడు. నెక్స్ట్ 2 స్టార్స్ వచ్చేసి కళ్యాణ్ వసంతి. అండ్ కళ్యాణ్ నాకు కనెక్ట్ అయితే నేను అనుకోలేదు, కానీ కనెక్ట్ అయ్యిండు. మా ఇంటరాక్షన్ జరిగింది, ఒకరికొకరికి కనెక్టివిటీ పెరిగింది అన్నట్టుగా చెప్పాడు. కళ్యాణ్ బాగానే కనెక్ట్ అవుతాడు, కనెక్టింగ్ నెట్వర్క్ లెక్కనే ఉంటాడు. ఫస్ట్ గొడవ పెట్టుకున్నట్టు ఉంటాడు, ఆ తర్వాత కలుస్తాడు, ఆ తర్వాత కానీ ఒక రకం డిఫరెంట్ పర్సన్. నెక్స్ట్ 1 స్టార్ వచ్చేసి నూకరాజు ఆసియాకి ఇచ్చింది, ఎందుకంటే ఏది ఉన్నా లైఫ్లో హాస్యం అనేది ఉండాలి, నవ్వు అనేది ఉండాలి, ఫన్ అనేది ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ హౌస్లో అందరిని నవ్వించేది అనదర్ దాన్ నూకరాజు అండ్ హాస్య అని చెప్తాడు ఆయన. సో నూకరాజుకి ఇచ్చిన ఇక లవ్ గురు ఏమన్నా చిన్నోడా మెల్ల పెట్టిండు పుల్ల, ఏమన్నాడు మా బిగ్ బాస్ మామ దగ్గర నుంచి వేసుకున్నట్టున్నాడు ఇవన్నీ. మీరు స్టార్స్ ఇచ్చిన వాళ్ళకి రీజన్స్ ఇచ్చారు కదా, ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని రీజన్ కూడా ఇవ్వండి. ఓ షాట్, ఇక సోనియా నవ్వు కూడా మంచిగా అయిందని చెప్పు, రీజన్ చెప్పు, కౌంటర్ ఎత్తాను రెడీగా ఉన్నది తెలుసా ముందే. ఇలా సోనియా వేసిన కౌంటర్ అయితే చాలామందికి ఆకీస్ పాక్ పక్కీస్ ఆక్ పాక్ కరే పాక్ తమలా పాక్ అన్నట్టు అనిపిస్తుంది కదా. రైట్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ అంజలి పవన్ వాళ్ళకి ఎందుకు వేయలేదంటే వాళ్ళు కొంచెం మాతో ఇంటరాక్షన్ లేదు పెద్దగా, అది ఒకటే మెయిన్గా ఏంటంటే మాతో ఇంటరాక్షన్ అయితే లేదు. పవన్ గారితో కొంచెం ఉంది కానీ పవన్ గారితో అసలు లేదు, అంజలి గారితో ఉంది కానీ పవన్ గారితో లేదు, టైం దొరకలేదు అన్నట్టుగా చెప్తే ఇక పవన్ నుండి చెప్తాడు మేము ఆల్రెడీ లోలో ఉన్నాం, మేము డేంజర్ జోన్కి పోయొచ్చి ఆ గేమ్ ఎలిమినేషన్ గేమ్ ఆడి అక్కడ మేము బాగా లో అయిపోయినాం, మేము టైం స్పెండ్ చేసి అంటే మేము దాని నుంచి బయటకు రావడానికి టైం పట్టింది, మేము గేమ్ ఎట్లా ఆడాలి ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలనేది మా టెన్షన్ మాకున్నది, దానివల్ల మీతో మాట్లాడలేదు, టైం స్పెండ్ చేయలేదని చెప్పారు. ఓకే. రెండు నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళకి ఎందుకు చేయలేదంటే సేమ్ మేము అంటే వాళ్ళతో మేము టైం స్పెండ్ చేయలేకపోయినా, ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాం, వాళ్ళతోటి ట్రావెల్ కాలేకపోయినాం, అంటే సేమ్ మీరు కూడా ఎలిమినేషన్ జోన్కి వెళ్ళొచ్చారు కదా, మీకు ఇబ్బంది మీకు ఉండొచ్చు కానీ మాకు అట్లా అనిపించింది అన్నట్టు చెప్పారు.
ఇవన్నీ కూడా సోనియాకి ఓహో మీతో ఇంటరాక్షన్తో ఉంటే మీతో మంచిగా మాట్లాడితే మీరు స్టార్స్ ఇస్తారా అని ఉంటుంది అక్కడ. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ ఉండి నేను ఎంత గట్టి ఉన్నో నేను ఎంత తట్టుకుంటున్నా అనేదే నాకుంది, అట్లాంటిది నేనే తట్టుకోలేకపోతున్నాను, మీరు ఇంత సాఫ్ట్గా ఉన్నారు ఎలా ఉంటారు అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. మీరు ఇంత సాఫ్ట్గా ఉన్నారు, మీరు ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతారు అన్న ఫీలింగ్ వచ్చి అది చెప్పాల్సిన భారాలన్నీ బరువులన్నీ చెప్పేసిన మీకు. నా బాడీ ప్రజెంట్ మైండ్ అప్సెట్ అన్న సిచ్యువేషన్లో ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడలేకపోయాను, కానీ ఇక్కడ ఏం జరుగుద్ది అనేది మాత్రం మీతో చెప్పేసిన. అంటే వాట్ ఈస్ ద నెగిటివిటీ అనేది అంతా చెప్పేసిన అని చెప్తాను. సోనియా సిద్ధు వాళ్ళకి సేమ్ ఫీల్, క్యూట్ కపుల్ కానీ బట్ ఐసోలేషన్లోనే ఎక్కువ చూశాను. వీళ్ళు మ్యాక్సిమం టైం వీళ్ళు పర్సనల్గా ఇద్దరు వాళ్ళు అంటే మాతో ఇంటరాక్ట్ అవ్వలేదు, వాళ్ళతో వాళ్ళే ఉన్నట్టుగా అని చెప్పంగానే సోనియా లేచింది. మీతో కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి రాలేదు అన్నది. ఏం సోనియా అట్లా మాట్లాడుతున్నావు అనుకున్నా. ఇప్పుడు కనెక్షన్ బిల్డ్ చేసినామా చేయలేదనేది కాదు, మాట్లాడాలి అంటే తక్కువ మాట్లాడి ఉండొచ్చేమో, తక్కువ అంటే వీళ్ళు ఫన్ జోన్లో ఉంటారు, ఎక్కువ మాట్లాడకపోయి ఉండొచ్చు. కానీ ఈ పాయింట్ కరెక్ట్ కాదేమో అనిపించింది. కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి రాలేదు, ఇదంతా బిగ్ బాస్ చూసి నేర్చిన మాటలు లేకుంటే ఇవన్నీ, ఇది బిగ్ బాస్ కాదు. అండ్ ఇంకోటి మీతో కనెక్షన్ ఉంటేనే స్టార్స్ ఇస్తారు అంటే నేను యాక్సెప్ట్ చేయను. మీరు 5 స్టార్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఒకవేళ అభిమానిక ఆమీర్ వాళ్ళు ఫస్ట్ లేసి సోనియా సిద్ధు వాళ్ళతో మాకు మంచి కనెక్షన్ ఏర్పడింది, సో వీ లైక్ దేర్ ఇంటరాక్షన్ అండ్ కనెక్షన్, సో మీకు 5 స్టార్ ఇస్తున్నామంటే అని ఖుషి అయ్యేది. ఫస్ట్ ఖుషి అయ్యేదా కాదా? ఆ కనెక్షన్ బేస్డ్తో మిగతా వాళ్ళకి ఇచ్చి నాకు ఏ లేదా అనే పాయింట్ ఎందుకు వచ్చింది? ఇదివరకు జరిగిన చాలా టాస్కులలో ఈ పాయింట్ మీదకి వెళ్ళి మాకు పెద్ద కనెక్టివిటీ లేదన్న పాయింట్ సోనియా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఏదో మాట్లాడదామని మాట్లాడినట్టుగా అనిపించింది నాకైతే. రెండోది ఇంకోటి, మై కనెక్షన్ టు బిల్ట్ విత్ హిమ్ ఓన్లీ. మీ ఇద్దరి కనెక్షన్ ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు కొత్తగా బిల్ట్ చేసుకునేది ఏం లేదు కదా. ఇది సోనియా అంటది సిద్ధుతోటే కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి వచ్చిందట, సంతోషం. అది బయట కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఒక కార్నర్లో ఉన్నా అని మీరు చెప్తే అసలు నేను బయటనే ఉన్నట్టు కదా అది. నేను అవైలబుల్గా ఉన్నాను, మాట్లాడచ్చు కావాలంటే, ఐసోలేషన్లో ఉన్నాను అంటే ఓపెన్గానే ఉన్నాను కదా. అక్కడ కూడా జానుబానుతో మాకు పెద్ద కనెక్షన్ ఏం లేదు, నెవర్ హ్యాడ్ ఎ కనెక్షన్, కానీ ఐ దేర్ ఫర్ దేమ్ ఆల్వేస్ అని చెప్తాను. ఓకే, వెరీ నైస్. అలా కానీ ఆర్టిఫిషియల్లీ బిల్డ్ చేసుకోవాలి కనెక్షన్ అంటే ఇట్స్ నాట్ రైట్. ఆర్టిఫిషియల్గా బిల్డ్ చేసుకున్నారా, మిగతా వాళ్ళంతా కాదు కదా, క్యాజువల్గానే కదా. అన్నీ తెలుసు, ఊరికనే మాట్లాడాలని మాట్లాడింది అంతే. ట్రిగ్గర్ అయింది, కోపం వచ్చింది, కానీ కోపం మొహంలో కనబడదు కదా, ఇంతే. ఏదైనా స్పందించినట్టే ఉంటుంది కదా, మనిషి గమ్మత్ ఉంటుంది. ఇక ఇక్కడ అభిమానికి అమీరాలు మీ ప్లేస్లో మీరు కరెక్టే ఉండొచ్చు, కానీ అంటే సో యు ఆర్ సేయింగ్ క్యూట్, స్ట్రాంగ్, గుడ్ కపుల్, కానీ మీతో కనెక్షన్ లేదు కాబట్టి ఇవ్వలేదు, డోంట్ డిజర్వ్ దట్ స్టార్ ఆల్సో అని చెప్పింది. ఓ షర్ట్ మ్యాన్ అనుకో. నూకరాజు లేచిండు, గ్లాసులు అక్కడ పెడుతురు, బూజు వచ్చింది ఒక గ్లాస్కి అని చెప్పి ఒక గ్లాసులు 2 పెట్టిండు. ఇట్లా గ్లాసులు పెడుతురు, హైలైట్ ఉంటుంది చూడరు. ఇక్కడ గ్లాసులు పెట్టిన తర్వాత కడగాల్సిన అంటే కడగాలి, ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, అక్కడ పెట్టడం. అండ్ ఇది ఎవరిది అంటే కూడా తర్వాత రెస్పాన్స్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదనగానే అంజలి లేచి బై డిఫాల్ట్ మర్చిపోయినా కానీ అరవాల్సిన అవసరం లేదు అన్నది. ఇదేంటి చెప్తా. నెక్స్ట్ నీతు లేచింది, ఇది పెద్ద తప్పులు అంటే 2 తప్పులు, ఇదేంటి ఇక్కడ పెట్టారు అని మాట్లాడితే ఓకే, కానీ ఎవరు ఏంటి అని గట్టిగా అరవడం అనేది కరెక్ట్ కాదనే పాయింట్. అలా మాట్లాడితే ఎందుకు ఒప్పుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చి వెళ్ళిపోతారని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటే గట్టిగా అరిస్తే ఎందుకు ఒప్పుకుంటామని చెప్పి వెళ్ళిపోతారట. ఇది ఒక పాయింట్. ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ నూకరాజ్ చెప్పిన పాయింట్కి ఆపోజ్గా నీతు కానీ నటరాజ్ మాస్టర్ కానీ అంజలి కానీ లేచి నిలబడి మాట్లాడింది జాను గురించి. జాను ఇదివరకు 2-3 సార్లు అడిగిందంట, ఫస్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లలో కూడా అడిగిందట. నిన్న గట్టిగా అరిసిందట, అది మనకు చూపేయాలి. గట్టిగా అరిసిందట. ఈ గ్లాసులు ఎవరు కడగకుండా ఎట్లా పెడతారు, ఇక్కడ పనులు ఉన్నారు, ఇట్లనే అరిసిందట. అరిసిన దాని మీద అరవాల్సిన అవసరం లేదు, ఇక్కడ జాను అంటది అన్నట్టు. నిన్న నేను ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి చెప్పి నిన్న పొద్దున అరిచిన. ఎందుకు అరిచిన? 1 గంట సేపటి గ్యాప్లో ఒక గ్లాస్ అక్కడ వచ్చింది. ఈ గ్లాస్ ఎవరిది అని అడిగితే అంతకంటే ముందు లేదు, గంట లోపల ఉంది, అది ఎవరితో తెలుసు. అయినా కానీ నేను ఎంత అరిచినా కానీ చెప్పలేదు, అందుకే నాకు కోపం వచ్చింది అరిచిన. అంటే ఒక కప్పే కదా, ఒక గ్లాసే కదా, గట్టిగా ఎందుకు అరిస్తే ఎందుకు చెప్తారు, అవసరం లేదు అంటే ఎవరు చెప్పట్లేదు, చేతులు ఎత్తేసారు అంటే చెప్పరు, ఎందుకు చెప్తారు, గట్టిగా అరిస్తే కొంతమంది చెప్పారు. అంటే ఫస్ట్రేషన్ వచ్చింది అరిచిన అంటే ఫస్ట్రేషన్ ఎందుకు, ఒక గిన్నెకి ఒక గ్లాస్కి ఫస్ట్ ఎందుకు అంటే ఈ గ్యాప్లో మీన్ వైల్ నటరాజ్ మాస్టర్ మెల్లగా పోయాడు. ఆయనకు సడన్గా ఒక కాడ గ్లాస్ పెట్టింది గుర్తొచ్చింది. టకటకటక పోయినా గ్లాస్ పట్టుకొని వచ్చిండు. మెల్లగా పట్టుకొని వచ్చి అందరి ముందే వచ్చింది కదా, వచ్చి గ్లాస్ పెట్టి నేను ఇంతకుముందు టాస్క్ టైంలో నిన్న మర్చిపోయినా, ఆ గ్లాస్ అక్కడ ఉంది అని చెప్పి ఇటు తీసుకొచ్చిన. ఇదే ప్రాబ్లం అని సంజయ్ వేసింది, ఇదే ప్రాబ్లం, అదేగా ప్రాబ్లం అని చెప్పి నూకరాజు ఉండి బ్రిట్టో నువ్వేదో సర్వెంట్ లాగా వర్కర్ లాగా కడగాల్సిన అవసరం లేదు,
ఒక వీక్ 2 వీకులు అంటే ఓకే, మంచితనం 2 వీకులు అంటే మంచితనం. బూజు పట్టిపోయి ఇట్లున్నా కానీ నువ్వు కడగాల్సిన అవసరం లేదు. అవసరమైతే లవ్ అడుగుదాం, ఎవరు ఆ గ్లాస్ పెట్టారో తెలుసుకున్న తర్వాత వాళ్ళతో అడిగిద్దాం. ఇక్కడ ఎవరికి మతి మార్పు లేదు. టాస్క్లు అంటే అన్ని గుర్తుంటాయి, ఛాలెంజ్లు అంటే అన్ని గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి, కానీ ఈ గ్లాసులు అంటే గుర్తుంటాయి అని చెప్పి నువ్వు సీరియస్ అయ్యండి. ఈ డిస్కషన్ ఇక్కడికి అయిపోయింది. అయిపోగానే అంజలి పవన్ వాళ్ళు, సోనియా సిద్ధు వాళ్ళు కూర్చొని తింటున్నారు. తింటూ అంజలి అంటది, ఏం చెప్పింది అనగానే, ఏం చెప్పింది సోనియా వాళ్ళతోటి ఏం చెప్పింది అని మాట్లాడుతుంటే, అయితే నువ్వు గేమ్లో లేవన్నమాట, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదనమాట, ఎక్కడో ఉన్నావు అనమాట, ప్లీజ్ ట్రై టు బీ ఇన్ ద మ్యాన్షన్ అని చెప్పి సీరియస్ అయింది సోనియా సీరియస్గా ఉంది అన్నట్టు. అందుకే సీరియస్గా మాట్లాడుతుంది. అర్థం కాలేదు కొద్దిసేపు, ఏం చెప్తుందా ఇది, ఏం మాట్లాడుతుందా అని అంటే ఇక కౌంటర్ ఇచ్చింది అన్నట్టు. ఆ తర్వాత సిద్ధు చెప్పిండంట, అంజలి అంటది మెల్లగా, గుడ్లు దొబ్బేశారు కదా నూకరాజు గాడి, ఇది హైలైట్ పన్ను, నూకరాజు కొట్టేశారు కదా అంటే, ఎవరు చెప్పారు నీతో, ఎవరు చెప్పారు అంటే, సిద్ధు అంటే వాడు కూడా అన్నీ చెప్పేస్తాడు. ఎందుకు చెప్పాడు అయినా వాడికి ఏంటి, నూకరాజు గడికి గుడ్ల పిచ్చి, అన్ని గుడ్లు ఉన్నాయి వాడి దగ్గర, అసలు మొత్తం గుడ్లన్నీ వాడే ఉన్నాయి కదా, ఎన్ని గుడ్లు తింటాడు అన్నట్టుగా డిస్కషన్ అవుతుంది. కట్ చేస్తే కొద్దిసేపటికి అంజలి వచ్చింది సోనియా వాళ్ళ దగ్గరికి. ఏయ్, మీరు కొట్టేసిన గుడ్డు నా గుడ్లు కొట్టేసారు, అక్కడికి పోతే గుడ్లు లేవు, ఏదిరా, నూకరాజు ఉన్నాడు పక్కన. ఏంటంటే సోనియా సిద్ధు వాళ్ళు లేపేశారు, ఆమ్లెట్లు వేసుకున్నారని చెప్తున్నాడు, మీరు పోయి నా గుడ్లు కొట్టేసారు అని చెప్పంటే, మనయే కదా అంటుంది, వాడు దాచాడంట ఇక్కడ అని చెప్పి మాట్లాడుకుంటారు. భలే ఫన్ అనిపించింది. అంటే సోనియా సిద్ధులు చేసింది ఏంటంటే, నూకరాజు కొట్టేసినాం అనుకొని అంజలి పవన్లో కొట్టేసారు. ఆ తర్వాత సోనియా అండ్ సిద్ధు మాట్లాడుకుంటూ ఉంటారు. సిద్ధు అంటానంటూ, మొన్న నాకు డౌట్ రా, మొన్న రోజు గోడ పెట్టిన రోజు కళ్యాణ్ గారు రచ్చ చేసిండమ్మా, వస్తువు నా కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే మామూలుగా ఉండదు, గోడ బద్దలు కొట్టేస్తానా అవన్నీ అన్నాడమ్మా. తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోదామా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అని చెప్పి మాట్లాడిండమ్మా అంటే, ఓకే అంటుంది ఆమె పడుకుని ఉంటుంది. ఓకే అంటుంది. మరి ఇప్పుడు గోడ లేదు కదమ్మా, వసు దగ్గర ఉండొచ్చు కదా వాడు అంటే, కళ్ళ ముందే ఉంది కదమ్మా అంటే, సోనియా కళ్ళ ముందే ఉంది కదమ్మా, అవసరం లేదు ఇప్పుడు అట. ఓహో అలా అంటావా, భలే ఉంటుంది తెలియదు. ఎందుకమ్మా పడుకున్నావు, లేవచ్చు కదమ్మా అంటే, స్ట్రెస్ అమ్మా, ఛాలెంజ్ అంటే స్ట్రెస్ ఉంటుందమ్మా, అందుకని చెప్పి పడుకున్నానమ్మా అని చెప్పి. ఆ తర్వాత వసంతి నటరాజ్ మాస్టర్ వాళ్ళతో అంటుంది, అసలు మీరు సర్వెంట్ అనగానే వద్దు అని అట్లా అనేది కాకుండా మాస్టర్ అంటే, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని నటరాజ్ మాస్టర్ అన్నాడు. ఎక్కడ పెట్టాల్సిన పాయింట్స్ అక్కడ పెడితే అవసరం లేదంటే, నీతో ఉండి హేయ్ సేవకుడా వెళ్ళి గ్లాస్ తీసుకురా అని అన్నాడు తెలుసా, అమ్మో మనం చేయలేము అంటుంది. ఆమె అంత ఫోర్స్ చేసింది చేయాలని. సేవకుడా గ్లాస్ తీసుకురా అన్నాడు. సేవకుడా అన్నప్పుడు గ్లాస్ తీసుకురామంటారు, అది పెద్ద తప్పేం కాదు, దాని మీదకి వెళ్ళి తప్పు తీయాలని తీస్తారు వీళ్ళంతే. నటరాజ్ మాస్టర్ ఉండి, నేను ప్రమాదాన్ని ముందే పసిగట్టాను, మాట నిలుపుకుంటేవమ్మా, ఆ టైంలో ఆ రేంజ్లో నేను ప్రమాదాన్ని ముందే పసిగట్టాను. నేను సర్వెంట్ అయితే నా స్ట్రాటజీ వేరేలా ఉంటుంది. 4:30కు లేపి, రాజుగారు ఎక్సర్సైజ్ చేయాలి లేవండి అంట, ఫుడ్ పెడతా, ఫ్రూట్స్ ఇస్తా, అంతకు మించి చేయండి అంట, అది వేరే ఉంటుంది నాదంటాడు. నిజంగా నటరాజ్ మాస్టర్ సర్వెంట్ అయితే ఖతర్నాక్ వర్క్ చేస్తాడు. ఇవన్నీ సెకండ్ ముచ్చట్లు, జుజుబీ ముచ్చట్లు. సర్వెంట్ అంటే సర్వెంట్ బాధ్యతను తీసుకొని ఎక్సలెంట్గా వర్క్ చేస్తాడు. రాజా రాణి వాళ్ళు ఎంజాయ్ అంటే సుఖపడతారు. కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిందంతా కాళ్ళ ముందుకి తీసుకొచ్చి పెట్టేస్తాడు. అది నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే హీఈస్ లైక్ దట్. మనం అక్కడ బిగ్ బాస్లో చూసినాం కదా, వంట చేస్తే ఆయన తినకపోయినా పర్లేదు, ఫస్ట్ ఆయన అందరూ తిన్న తర్వాత తింటాడు. ఎంత డెడికేటివ్గా ఉంటాడంటే, పిచ్చి డెడికేషన్ ఉంటుంది. అదే రేంజ్లో మాట జారుతాడు, అదే పెద్ద బాధ. సరే అయితే అయిపోయింది, స్ట్రాటజీ వేరే ఉండదు, అయిపోయింది. ఆ తర్వాత టాస్క్ వచ్చింది, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అనే దాంట్లో యోగా మ్యాట్స్ అనే టాస్క్ వచ్చింది కదా, యోగా పోజెస్ అనే టాస్క్ వచ్చింది. ఇందులో యోగా పోజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ పోజెస్లలో అందరికన్నా బెటర్గా చేసింది ఎవరంటే అభిమానిక అండ్ ఆమీర్. ఆబ్వియస్గా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, వాళ్ళకి వచ్చు. కాబట్టి అభిమానిక ఆమీర్ వాళ్ళు 100కు 100 స్కోర్ కొట్టారు. ఇక వసంతి కళ్యాణ్ వాళ్ళు 85 స్కోర్ కొట్టారు. వీళ్ళు బాగానే చేశారు, కానీ ఒకటే ఏదో బాగా చేయకపోతే అంత రచరచ వాళ్ళు తిట్టుకున్నారు. కళ్యాణ్ అండి దమ్ముంటే చేసి చూపి, ఇష్టమైనట్టుగా మాట్లాడదు, అరవద్దు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడిండు. ఎవరు అరస్తలేరు, నువ్వు తప్పు చేసినావు, కావాలంటే నీకు టీవీలో చూపిస్తా, టెలికాస్ట్లో టీవీలో చూపిస్తా అంటాడు. ఇక ఇదంతా పెట్టుకున్నారు, కానీ వాళ్ళు బాగానే చేశారు. సోనియా సిద్ధు కూడా బాగానే చేశారు. ఫస్ట్ వాళ్ళు చేయలేకపోతున్నారు అనుకున్నా, కానీ ఆ తర్వాత వాళ్ళు బాగా చేశారు, 80 స్కోర్ కొట్టారు. అండ్ నటరాజ్ మాస్టర్ నీతు అండ్ బ్రిట్టో సంధ్య వీళ్ళు భాను జానవాళ్ళు వచ్చి 75 కొట్టారు. పర్లేదు బాగానే చేశారు. కానీ కొంతవరకు ఏంటంటే, ఇప్పుడు నీతు మాస్టర్ వాళ్ళ అంటే నీతు వాళ్ళ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, నటరాజ్ మాస్టర్కి కాళ్ళు ఏదో నొప్పి ఉంది, బెనికిందో ఏదో అయింది, అదొకటి ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే, నీతు గారి వెయిట్ కూడా
కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఇబ్బంది అయింది. ఎందుకంటే సన్నగా సలాకాలాగా ఉన్నోళ్ళు పెట్టే పోజులు ఈజీగా చేయగలరు, అంటే పెద్ద పెద్ద పోజులు ఈజీగా చేయగలుగుతారు, కానీ కొంచెం ఇబ్బంది అయింది వెయిట్ వల్ల. నెక్స్ట్ బెయిటో సంధ్య వాళ్ళు 65 స్కోర్ కొట్టారు. అండ్ ప్రియాంక జెన్షి వాళ్ళు కూడా 65 స్కోర్ వచ్చింది. కానీ బాగా హార్డ్ వర్క్ చేశారు, 3 చేయలేకపోయారు వాళ్ళు, చాలా కష్టపడ్డారు. అబ్బా నాకు అప్పటికే పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, చాలా నటరాజ మాస్టర్లను చూసినా కానీ అబ్బా కొంచెం కష్టమే వాళ్ళకి, ఎందుకంటే ఆయనకి అప్పటికే కాళ్ళు బెనికినట్టున్నాయి, అవి చేయలేకపోతున్నాయి ఆయన. నెక్స్ట్ పవన్ అంజలి వాళ్ళు 45 స్కోరే చేశారు, కొంచెం బెటర్గానే చేశారు కొన్ని పోజులు, కానీ మన వర్కౌట్ కాలేదు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత టోటల్ స్కోర్ వచ్చేసి పాత స్కోరు ఈ స్కోర్ అంతా కలిపితే కళ్యాణ్ వసంతి వాళ్ళు టాప్కి వచ్చారు, 175 స్కోరు. సెకండ్ ప్లేస్కి నటరాజ్ మాస్టర్ నీతి వచ్చారు. ఇప్పుడు చల్లబడ్డారు వీళ్ళ పానం చల్లబడ్డదయ్యా. అండ్ నెక్స్ట్ అభిమానిక ఆమీర్ వాళ్ళకి నిన్న 60 వచ్చినాయి, ఇవాళ 100 కాబట్టి 160 అయింది. థర్డ్ ప్లేస్కి వచ్చారు. భానుజాను వాళ్ళు 155, సోనియా సిద్ధు వాళ్ళు 150, అండ్ పవన్ అంజలి వాళ్ళు 145. నిన్న 100 ఉంది కదా వాళ్ళకి, అందుకే మంచి స్కోర్ వచ్చింది. బ్రిటో సంజయ్ వాళ్ళు 145, నూకరాజు ఆసి వాళ్ళు 130, అండ్ శివ ప్రియాంక వాళ్ళు 125. అంటే లీస్ట్లో ప్రియాంక శివ వాళ్ళు ఉన్నారు. సో దీని తర్వాత మనకి జానుబాను నిన్న 20 మిస్ అయినాయి, ఈరోజు మళ్ళీ మిస్ అయినాయి అబ్బా అని చెప్పి వీళ్ళు బాధపడతారు. సోనియా సిద్ధు ఉండి కళ్యాణ్, ఇక్కడ సంధ్య కళ్యాణ్ మాట్లాడతలేడు అనే పాయింట్ని ఇక్కడ డిస్కషన్ చేసింది. పీకే మాట్లాడట్లేదు అసలు కూడా. నాకు ఈగో అన్నాడు వాడు, అంటే మాట్లాడపోని అంటే నాకు ఈగో అన్నాడు వాడు అన్నాడు, అది నాకు నచ్చలేదు, నాట్ గుడ్ అసలు అనిపిస్తుంది. ఎట్లా చేస్తున్నాడు తెలుసా అని చెప్పి, నువ్వు సంధ్య ఇప్పుడు నన్ను పిలు, కళ్యాణ్ అని పిలు. వాట్ ఇస్ కళ్యాణ్, కళ్యాణ్ చెప్పు, ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి యాక్టింగ్ చేసి చూపించింది, మంచిగా చేసిందబ్బా, నాకు నచ్చుతాయి అట్లాంటివి. రైట్, ఆ తర్వాత స్టేజ్ 3 పేరెంటింగ్లో ఇంకొక టాస్క్ అని చెప్పి స్టేజ్ 3 రెస్పాన్సిబిలిటీస్లో ఇంకో టాస్క్ అని చెప్పి పేరెంటింగ్ అనే టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ చాలా క్యూట్గా, చాలా అంటే కపుల్ ఫ్రెండ్లీగా, ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఫీలింగ్లో, చాలా ఎమోషనల్గా, కొంచెం డ్రామా అనిపిస్తుంది, కొంతవరకు ఓవర్ యాక్టింగ్ చేశారన్న ఫీలింగ్ అవుతుంది, కానీ కొన్ని కనెక్ట్ అవుతుంది తెలుసా. ఎందుకంటే అక్కడ జాను వాళ్ళల్లో బాను పేరెంట్ కావాలన్న ఆశతోటి ఉన్నాడు. జానుకి ఏంటంటే కెరీర్లో సెటిల్ కావాలనే పాయింట్ ఉంది. సంధ్యాకి ఏమో ఆల్రెడీ ఒకసారి అబార్ట్ అయింది, వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ట్రావెలింగ్ వల్ల అబార్ట్ అవ్వడము, అండ్ అంజలి పవన్ వాళ్ళు బేబీని మిస్ అవుతూ ఉండడము, చిన్న బేబీ ఉండడం, అండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు బేబీని మిస్ అవుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా చాలాసార్లు ఇదివరకు మనకు సోనియా సిద్ధు లాంటి బేబీ కావాలి అని అనడం, ఇట్లాంటి వాళ్ళకైనా కనెక్ట్ అవుతాయి. అక్కడ ఏంటంటే ఆ టాస్క్లో భాగంగా పేరెంటింగ్ చూపించాలి ప్రేమ అన్నప్పుడు ఆటోమేటిక్గా చేస్తున్నప్పుడు ఇంకింత కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆఫ్కోర్స్ చేతిలో ఉన్నాయి బొమ్మలే, కానీ చేసిందంతా కూడా కొంతవరకు కనెక్ట్, వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్ బయట సొసైటీతో సంబంధం లేకుండా. ఆఫ్కోర్స్ అక్కడ అందరితో మాట్లాడుతున్నారు, షూటింగ్ స్పాట్ అంతా డిఫరెంట్ బిగ్ బాస్ లాగా ఏం లేదులే, కానీ అయినా కానీ కొంత ఎమోషనల్ అయ్యారు, బాగా చేసిర్రు, మంచిగా అనిపించింది. సో టాస్క్ బాగానే ఉంది. ఇందులో అందరికంటే ఫస్ట్ ఫినిష్ చేసింది వచ్చి అంజలి పవన్ వాళ్ళు ఫస్ట్ ఫినిష్ చేసిరు. అంటే మనకు పూర్తిగా చూపించలేదు అంజలి పవన్ వాళ్ళది అండ్ సంజయ్ బ్రిటో వాళ్ళది ఫస్ట్ సెకండ్ లాగా చూపించారు, అక్కడికి కట్ అయిపోయింది. నెక్స్ట్ రేపు ఇంకా మిగతా టాస్క్ ఏమైంది, మొత్తం అందరూ ఆడలేదు, ఇంకా 5 ఆడారు, ఇంకా 4 పెండింగ్లో ఉన్నారు. సో టోటల్ అయిన తర్వాత మనకి ఎవరి స్కోర్ ఎంత అనేది తెలుస్తుంది. ఇది ఈరోజు జరిగింది. ఈ పేరెంటింగ్ ఉయ్యాల బొమ్మల టాస్క్ ఇదంతా కూడా బాగుంది అని చెప్పి పాపల నవ్వులు అని ఏడుపులు కాకుండా అట్లాంటివన్నీ చూపించారు. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే, శుభ కేర్, సైనింగ్ ఆఫ్.